కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. ఆంధ్ర మిత్రులు, ఇప్పుడు మీరు అన్నయ్య గారి వీడియో చూశారు. తన ఇంట్లో మనిషి ఎన్నికల్లో నిలబడితే ఇంటిల్లి పాతి ప్రతి ఒక్కరు, మేనల్లు, వదినలు, ప్రతి ఒక్కరు తన కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళు ఏసీలలో షూటింగ్లు ఉండే వాళ్ళు, మల్లెటెండలో ఇలాంటి మే నెల ఎండలో బాబాయ్ కోసం, తమ్ముని కోసం, మరిది కోసం కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సభ్యుని గెలుపు కోసం ఇంతలా కృషి చేస్తున్నారంటే ఆ వ్యక్తికి కుటుంబ విలువలు ఎంతలా ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. అంటే తన కుటుంబం తనకే బలం అన్నట్టు, బలం. అదే ఆపోజిషన్లో ఉంటే చూసిరా అండి, కన్న తల్లే ఎవరికి మద్దతు తెలపలేక అమెరికా వెళ్ళిపోయారు. సొంత చెల్లి అన్నకు ప్రత్యర్థిగా నిలబడడం జరిగింది. అంటే ఒక్క కుటుంబంలోని 4-5 వ్యక్తులకే, అంటే కొడుకు, అమ్మకు, చెల్లికి, వాళ్ళకే, ఇంట్లోని వ్యక్తులకే సరైన బంధం అంటే లేదు. వాళ్ళకు ఈ రేంజ్లో విభేదాలు ఉందంటే వారు రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తారో మీకు అర్థమవుతుంది. మీరు ఎలాగో ఒకసారి ఛాన్స్ ఇచ్చారు కదండి, ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఇవ్వండి. ప్రతి ఒక్కరికి ఏం కావాలో, ఏ విధంగా చేస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుందో వారికి బాగా తెలుసు. నేను గత ప్రభుత్వాన్ని ఎవరలే, వాళ్ళకు అవకాశం ఇచ్చారు, వాళ్ళ పాలన చూశారు. వీరికి ఒక అవకాశం ఇవ్వండి. తన కుటుంబంలో ప్రతి ఒక్కరూ తన కోసం, తన విజయం కోసం తాపత్రయపడుతున్నారు. అది మెగా ఫ్యామిలీ. అపోజిషన్లో తాతలు, తరాలు, తండ్రులు అంటారు, ముత్తాతల పేరు ఇప్పుడు. కానీ ఏం లాభం? ఇవాళ ఎవరికి వారు యమునా తీరన్నట్టున్నది. కానీ నా అన్నయ్య చిరంజీవి కుటుంబం అలా కాదు. ఎక్కడో ఎవడో పుట్టిస్తాడు, వాళ్ళు అవసరం వచ్చినప్పుడు అందరు కలుస్తారు. కాబట్టి ఆ ఫ్యామిలీ అంత అభిమానం ఉన్నారు. ఏ పని చేయండి అంత అభిమానం రాదండి. ఇది మంచి పని చేయండి. వాళ్ళే అంటారు ఇప్పుడు